హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్నాం అహ్మదాబాద్ నుండి ముంబై సెంట్రల్ వరకు 22954 గుజరాత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. సో టైం అయితే ఇప్పుడు 6:46 అండి, 7:10కి మన డిపార్చర్. సో అట్ ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే మా ట్రైన్ ఉందన్నమాట. ఐ థింక్ ఇది హడప్సర్ జోధ్పూర్ అనుకుంటా. గాంధీధామ్ భగత్కి కోట్లంగా ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇది హడప్సర్ జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే అహ్మదాబాద్ స్టేషన్ స్కిప్ చేస్తుంది. సో ఒక క్రాసింగ్ అండ్ ఒక ఓవర్టేక్ అయితే మనకి జర్నీ స్టార్ట్ అవ్వకముందే అయిపోయింది. ఇది హడప్సర్ జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్కిప్పింగ్ అహ్మదాబాద్. సో ఈరోజైతే మనం 22954 గుజరాత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అహ్మదాబాద్ నుండి ముంబై సెంట్రల్లోకి అయితే మనం జర్నీ చేయబోతున్నాం. సో టోటల్ 494 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. సో జర్నీ టైం వచ్చి మనకి ఆల్మోస్ట్ 8 అవర్స్ ఉంది, ఏ డిలే అవ్వకపోతే. సో డిపార్చర్ టైం వచ్చి 7:10, ఇంకా 19 మినిట్స్ అయితే ఉంది. సో ఇది డైలీ రన్నింగ్ ట్రైన్ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 7:10కి అహ్మదాబాద్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ 4:04కి అయితే ముంబై సెంట్రల్కి అయితే రీచ్ అవుతుంది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఒక ట్రైన్ అయితే ఇప్పుడు సెకండ్లో స్టార్టింగ్ అవుతుంది కదా, అది మన ఇండియాలోనే షార్టెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే గుజరాత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. అది ఆ వీడియో కూడా మనం చేశాను. అండ్ ఇది కోచెస్ పరంగా కూడా షార్టెస్ట్ గుజరాత్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది ఈ ట్రైన్లో విస్టాడోమ్ కోచ్ కలుపుకొని కేవలం 9 కోచెస్ మాత్రమే ఉంటాయి. ఇది అహ్మదాబాద్ నుండి ఎక్కనగర్ వరకు అయితే నడుస్తుంది. ఈ ఎక్కనగర్ లో మనకి వరల్డ్స్ లార్జెస్ట్ స్టాచ్యూ అయిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే ఉంటుంది. సో అక్కడ కనెక్టివిటీ కోసం టైం అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ట్రైన్ లో మనకి విస్టాడోమ్ కోచ్ ఉంటుంది, అట్లాగే ఒక చైర్ కార్ ఉంటాయి. టోటల్ గా D4 వరకు మనకి చైర్ కార్ ఉంటుంది అండ్ ఒక D1 చైర్ కార్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఇండియాలోనే షార్టెస్ట్ డిస్టెన్స్, అలాగే షార్టెస్ట్ కోచెస్ పరంగా కూడా షార్టెస్ట్ అనమాట. ఇది 7:55 అయితే అహ్మదాబాద్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆన్ టైం మనం 7:10కి అయితే డిపార్ట్ అయిపోయాం అహ్మదాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుండి. ఎటువంటి డిలే లేకుండా ఎగ్జాక్ట్ 7:10కి అయితే మనం డిపార్ట్ అయిపోయాం అహ్మదాబాద్ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుండి అయితే.
ఇందాక హిసార్ కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి. ఇప్పుడు హిసార్ నుండి కోయంబత్తూర్ అయితే వెళ్తుంది. అహ్మదాబాద్ స్టేషన్తో పాటు ఇటు బుల్లెట్ ట్రైన్ పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మరి చూద్దాం మరి మనకి ఎప్పటికల్లా అవైలబిలిటీగా వస్తాయో. नडियाड
ప్రస్తుతానికైతే మనం మెట్రోలో స్టేషన్ సెట్ చేస్తున్నాం అన్నమాట. ఏమి జనం అసలు వడోదర వరకు పిచ్చి లేచింది అసలు. జనం అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు జనాలు అసలు. యాక్చువల్గా అయితే నేను అన్ని స్టేషన్స్ని కవర్ చేయట్లేదు. మెయిన్ ఏవే స్టేషన్స్ ఉంటాయో అవి మొత్తం నేను కవర్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ స్టేషన్ వచ్చేమో మనకి భరూచ్ జంక్షన్. సో భరూచ్ జంక్షన్ రాగానే మీకు కూడా చూపిస్తాను. భరూచ్ ఎవరో తలకు మోసినోడు చైన్ లాగినట్టు ఉన్నాడు. ట్రైన్ ఆగిపోయింది. మెగా స్టార్ట్ అయింది. ఎక్కువసేపు ఏమీ జరగలేదు అనమాట. 2 minutes ఏమి ఆగింది అంతే. మనం ఇంకా స్టేషన్ దాటేటప్పుడు మనకి భరూచ్ స్టేషన్ నుండి రివర్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదండి.
సో సూరత్ నుండి అయితే మనం ఎగ్జాక్ట్ ఆన్ టైం స్టార్ట్ అయిపోయాం 11:58కి. ఆన్ టైం అయితే వచ్చింది. ఐ మీన్ ఆన్ టైం అంటే 55కి రావాలన్నమాట. 53కి వచ్చింది. 55కి రావాలి, 53కే వచ్చింది. ఆన్ టైం అయితే డిపార్ట్ అయిపోయింది. సో ఇందాక మీరు ఒక రివర్ చూసారు కదా, ఆ రివర్ తాపీ రివర్ అనమాట. సో ఆ రివర్ గురించి డిస్కస్ చేద్దాం. ముందు సూరత్ డిపార్చర్ అయితే క్యాప్చర్ చేద్దాం. ఆల్మోస్ట్ 3 hours అయితే జర్నీ చేసిన తర్వాత నాకైతే ఇటు సైడ్ నుండి క్యాప్చర్ చేసే ఛాన్స్ దొరికింది. సో ఇప్పటిదాకా ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్ ఉందన్నమాట. అసలు ఇటువైపు రావడానికి కూడా ఛాన్స్ లేదు. సో ఈ ట్రైన్ ఇప్పటిదాకా ఆన్ టైం అయితే నడుస్తుందన్నమాట. ఐ మీన్ ఇంతకుముందు ఒక డిలే ఉంది 15 minutes, దాని అయితే కవర్ చేశాడు. అసలు ఈ నియమనాలు కూడా నాకు అర్థం కావట్లా. వీడు 15 kilometers డిస్టెన్స్ని 10 నిమిషాల్లో కవర్ చేశాడు. అసలు ఆ కొట్టుడంటే కూడా నాకు అర్థం కావట్లా. ఈ నార్మల్ రూట్లో 110 km అంటే ఓకే. ఇందాక బ్రిడ్జ్ చేశారు కదా తాపీ బ్రిడ్జ్, దాని మీద 110 మీద వస్తున్నాడు అంటే ఆ నియమనాలు అసలు. దానికి ముందు ఒక చిన్న బ్రిడ్జ్ వచ్చిందన్నమాట. మరి చిన్నది కాదు, మన ట్రైన్కి ఒక 60-70% ట్రైన్ బ్రిడ్జ్ మీద ఉంటుంది. అంతుందన్నమాట బ్రిడ్జ్ అది. దాని మీద కూడా 110లో కొడుతున్నారంట. అసలు ఏమనాలి, ఈ ఐసీఎఫ్ కాబట్టి 110తో ఊరుకున్నది. ఎల్హెచ్బి అయితే కానీ 100 కొట్టేవాడు ఆ బ్రిడ్జ్ మీద. నాకు అసలు షాక్ అనమాట. ఆడు 15 kilometers 10 నిమిషాల్లో కవర్ చేశాడంటే ఆడు ఏ రేంజ్లో కొట్టింటాడు అసలు మీరే ఆలోచించుకోండి. ఇంకా సూరత్ రాకముందు మన టైం 15 నిమిషాలు డిలేలో ఉంది. సూరత్కి మాత్రం 3 నిమిషాల ముందే వచ్చేసాడు. ఆ కొట్టుడిని ఏమనాలి ఇంకా. ఇప్పుడు సూరత్ బ్యాండ్రా రన్లెస్ ఇంటర్సిటీ అనమాట. ఇప్పుడైతే ఇక్కడ సూరత్కి అయితే వచ్చింది బ్యాండ్రా నుండి. మళ్ళీ ఇది మధ్యాహ్నం బయలుదేరిద్దారు మళ్ళీ మన సూరత్ నుండి బ్యాండ్రాకి. ఉడ్నా జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఉందన్నమాట ట్రైన్. ఇప్పుడు ఇది ఇంకా టైం కాలేదు కాబట్టి ఇంకా సూరత్కి తీసుకెళ్ళలేదు. సో ఆల్మోస్ట్ ఒక 1/2 hour ఉండి మన ట్రైన్ అయితే స్లోగా నడుస్తుంది. అది రిపేర్ జరుగుతున్నాయి, బ్రిడ్జ్ రిపేర్స్. దానివల్ల 1/2 hour నుండి మన ట్రైన్ స్లోగా నడుస్తుంది అన్నమాట. ఇదంతా కొత్త సెక్షన్. సో వల్సాడ్ స్టేషన్ అంటే మనం అయితే డిపార్ట్ అయిపోయాం. ఇక్కడికి మనం 22 minutes అయితే లేట్లో నడుస్తున్నాం అన్నమాట. సో
12:19 అయితే అయింది. ప్రజెంట్ టైం 12:15 అయితే వచ్చింది. 22 minutes అయితే లేట్లో ఉందన్నమాట ప్రజెంట్ టైం. సో ఇందాక మీరు చూశారు కదా, అక్కడ బ్రిడ్జ్ అయితే రిపేర్లో చేస్తారు. బ్రిడ్జ్ అయితే చేంజ్ చేశారు. ఓల్డ్ బ్రిడ్జ్ తీసేసి న్యూ ట్రాక్స్ తీసారనమాట. సో దానివల్ల ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ నుండి స్లోగా నడుస్తుంది. ఐ థింక్ మనకి ఇప్పుడు యశ్వంతపూర్, బికానేర్, ప్యాలెస్, క్వీన్ హంసఫర్ ట్రైన్తో క్రాసింగ్ అయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నాను. సో అనౌన్స్మెంట్ అయితే అవుతుంది. మరి అది ఆ ట్రైనా లేకపోతే వేరే మరి చూడాలి. సో యశ్వంతపూర్, బికానేర్ ట్రైన్ అయితే వస్తుంది. మరి అది ప్యాలెస్, క్వీన్ హంసఫరా లేకపోతే నార్మల్ ట్రైన్ అనేది చూద్దాం. సో ప్యాలెస్, క్వీన్ హంసఫర్ అనుకున్నాం, బట్ ప్యాలెస్, క్వీన్ హంసఫర్ కాదు, యశ్వంతపూర్, బికానేర్ స్పెషల్ ట్రైన్ అనమాట. సో మనకైతే ఇప్పుడు క్రాసింగ్ అవుతుంది. అది expected Wagner. ఇది ఎక్స్పెక్ట్ చేయలే నేను. బికానేర్ యశ్వంతపూర్ అనుకున్నా, అదేమో గూడ్స్ అయ్యింది. అంటే మనకి వెనకాల ఏముందో మనకు కనపడదు. ఇది మాత్రం ఖచ్చితంగా మాట్లాడాను. యశ్వంతపూర్, బికానేర్ స్పెషల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వ్యాగ్నైర్. రెండు వడపావు తీసుకున్నా 30 రూపాయలు అంట. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉందా. वो फोन को दरवाजे पे ऊपर हुआ
होता है हेलो अच्छा इधर वस्ताई సో మనమైతే ఇప్పుడు దాదర్కి అయితే రీచ్ అయిపోయాం. మీరు చూడొచ్చు నా పక్కన కిటికీలో కనిపిస్తుంది కదా విండోలో ఉంటే. సో అదే మన దాదర్ స్టేషన్ అనమాట. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే మనం రీచ్ అయ్యాం. సో ఇక్కడికి మనం 20 మినిట్స్ లేట్కి అయితే వచ్చాము. సో ముంబైలో ఎంటర్ అవ్వగానే తెలిసిందే లోకల్ ట్రైన్స్ రష్ చాలా ఉంటుంది. సో దానివల్ల మన ట్రైన్ అయితే చాలా స్లోగా నడుస్తుంది అనమాట. ఎప్పుడైతే ముంబైలో మనం ఎంటర్ అయ్యామో అప్పుడు నుండి మనం ట్రైన్ స్లోగా నడుస్తుంది. సో మనం అయితే ఇప్పుడు 20 మినిట్స్ డిలేలో ఉన్నాము. సో ఒకసారి ట్రైన్ గురించి జర్నీ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 22954 అహ్మదాబాద్ నుండి ముంబై సెంట్రల్ వెళ్ళే విజయ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో టోటల్గా ఈ ట్రైన్ మొత్తం 492 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది 8 అవర్స్లో. సో ఈ ట్రైన్ ఎవ్రీడే మార్నింగ్ 7:10కి అయితే అహ్మదాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఈవినింగ్ 4:04కి అయితే ముంబై సెంట్రల్ వెళ్ళిద్ది అనమాట. సో టోటల్ 8 అవర్స్ అనమాట జర్నీ టైం. అండ్ ఈ ట్రైన్ యొక్క ఫేర్ గురించి మాట్లాడుకుంటే జనరల్లో అయితే కనుక 190 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఎండ్ టు ఎండ్ జర్నీ. అదే సెకండ్ సీటింగ్ అయితే 205 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ మీరు చైర్ కార్లో ట్రావెల్ చేసి ఏసీ చైర్ కార్ ట్రావెల్ చేస్తే కనుక 785 రూపీస్ ఛార్జ్ చేస్తారు అనమాట. సో ఓవరాల్గా జర్నీ చెప్పాలంటే జర్నీ అయితే బాగానే ఉంది. ఈ ట్రైన్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ 110 km/h అండ్ అలాగే యావరేజ్ స్పీడ్ వచ్చి 61 km/h అయితే ట్రైన్ మెయింటైన్ చేస్తుంది. ముంబైలో ఎంటర్ అవ్వేంత వరకు ట్రైన్ ఆన్ టైం అయితే నడుస్తుంది అనమాట. ఎక్కడ డిలే లేదు, ఎక్కడ స్లో అవ్వలేదు. మధ్యలో ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల అక్కడ కొంచెం స్లో అయింది. సో వన్స్ ముంబై రీచ్ అవ్వగానే ట్రైన్ కొంచెం స్లో అయిందనమాట. సో యాజ్ యూజువల్గా ముంబైలో అంటే ఎటైనా స్లో అవ్వాల్సింది, ఎందుకంటే లోకల్ ట్రైన్స్ ఉంటాయి, చాలా రష్ ఉంటుంది ముంబైలో, చాలా స్టేషన్స్ ఉండేది, రాను పోను ట్రైన్స్ అరైవల్ డిపార్చర్స్ ఉంటాయి. సో దానివల్ల ట్రైన్ చాలా స్లోగా అయితే నడుస్తుంది. సో ప్రస్తుతానికైతే మనం దాదర్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే రీచ్ అయ్యాం. సో దాదర్ స్టేషన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దాదర్ స్టేషన్లో మనకి 2 జోన్స్ అయితే ఉంటాయన్నమాట, రైల్వే జోన్స్. ఒకటి వెస్టర్న్ రైల్వే జోన్ అండ్ ఒకటి సెంట్రల్ రైల్వే జోన్. సో అందుకనే మనకి దాదర్కి 2 నేమ్స్ ఉంటాయి, దాదర్ సెంట్రల్ అండ్ దాదర్ వెస్టర్న్ అని.
సో ఇప్పటి వరకు నాకైతే జర్నీ బాగా నచ్చింది. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైన్స్లో ఒకటనమాట, అహ్మదాబాద్ ముంబై రూట్లో. సో ఇప్పటివరకు ట్రైన్ క్లీన్గానే ఉంది, పంచువల్గానే ఉంది. సో బట్ ముంబైలో ఎంటర్ అవ్వగానే యాజ్ యూజువల్గా సో డిలే అవ్వాల్సింది 8 అయినా సరే. సో యాజ్ యూజువల్గా క్లీనెస్ట్ బాగానే ఉంది. రష్ గురించి చెప్పాలంటే వడోదర సూరత్ వరకు కొంచెం రష్ ఉంటుంది. వన్స్ సూరత్ దాటంగానే రష్ అంతగా కనిపించదు. నార్మల్గానే ఉండిద్ది అనమాట. ప్లేసెస్ ఖాళీ, సీట్స్ ఖాళీగానే ఉంటాయి. బోరివలి ఇంకా వాపి బోరివలి అంటే ఇంకా బోరివలిలో ఆల్మోస్ట్ ట్రైన్ ఖాళీ అయిపోతుంది. ఇంకా దాదర్ కూడా స్టాప్ ఉంది కాబట్టి దాదర్లో కూడా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. మీకు చాలా తక్కువ మంది కనిపిస్తారు మొత్తం కోచ్లో. అలాగే ఒకసారి నేను కోచ్ ఇంటీరియర్ కూడా ఒకసారి చూపించేస్తాను మీకు. అండ్ ఇప్పుడు మనం దాదర్లోనే ఉన్నాము. 5 minutes హాల్ట్ అనమాట. సో 3:40కి వచ్చాం కాబట్టి 3:45కి అయితే మనం డిపార్ట్ అవుతాం. సో 4:04కి మనకి ముంబై సెంట్రల్కి అయితే అరైవల్. చూద్దాం, 20 minutes డిలే అయింది కాబట్టి మరి 4:20కి లేదా 4:30కి చూద్దాం. మరి డిలే అలాగే 20 minutes తీసుకెళ్తారా లేదంటే ఇంకా డిలే అయిద్దాం, అది చూద్దాం. సో ఈలోపు నేను ఒకసారి ఇంటీరియర్ కూడా చూపించేస్తాను. ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. అండ్ జనరల్ మీద తెలిసిందే ఇంకా 4x4 ఉంటాయి, ఇటు 4 ఉంటాయి అండ్ ఇటు 2 ఉంటాయి. పవర్ సాకెట్స్ ఉన్నాయి, ప్రతి సీట్కి పవర్ సాకెట్స్ ఉన్నాయి. అటు ఒకటి ఉంది. సో మనమైతే ఇప్పుడు ముంబై దాదర్ వెస్టర్న్ నుండి అయితే మనం డిపార్ట్ అయిపోయాం, ప్లాట్ఫామ్ నెంబర్ 5. సో మీకు దాదర్ వస్తే కనుక మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దాదర్ సెంట్రల్, దాదర్ వెస్టర్న్ రెండు పక్కనే ఉంటాయి. అంటే మొత్తం ఒకటే స్టేషన్ అనమాట. సో కొంచెం చూసుకోవాలి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. దాదర్ సెంట్రల్, దాదర్ వెస్టర్న్ రెండు వేరే అది రెండు ఒకటే. దాదర్ ఈ లొకేషన్లో రాగానే సెంట్రల్ జోన్, ఇటు వెస్టర్న్ జోన్ రెండు కలుస్తాయి అనమాట. సో అందుకని మనకి ఇక్కడ 2 జోన్స్ సంబంధించిన పేర్లు అయితే ఉంటాయి. మనమైతే ఇప్పుడు దాదర్ వెస్టర్న్ నుండి మనమైతే డిపార్ట్ అయిపోయాం. ఇప్పుడు మన నెక్స్ట్ అండ్ ఫైనల్ హాల్ట్ అయినా ముంబై సెంట్రల్కి అయితే మనం డిపార్ట్ అయిపోయాం. అండ్ మనమైతే ఇప్పుడు బిఫోర్ టైం అయితే రీచ్ అవుతున్నాం ముంబై సెంట్రల్కి. ఇంకా 1 kilometer ఉంది. సో టైం వచ్చి ఇప్పుడు 3:55 అయింది. 4:04కి మనకి అరైవల్. సో మనం 1 kilometer ఉంది కాబట్టి మనం బిఫోర్ టైం ఏమైనా రీచ్ అయిపోతాం. సో దాదాపు 20 minutes లేట్గా వచ్చిన ముంబై సెంట్రల్కి మాత్రం 2-3 minutes లేదా ఆన్ టైం మనం రీచ్ అయిపోతాం. ఐ థింక్ మనం ఆల్రెడీ ముంబై సెంట్రల్ ఎంటర్ అయిపోయాం అనుకుంటున్నాం. ప్లాట్ఫామ్ అయితే కనపడట్లేదు. సో ముంబై సెంట్రల్ అనేది ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్ అనమాట. సో టెర్మినల్ అంటే ట్రైన్ అక్కడితో ఆగిపోతే అక్కడ ముందుకు వెళ్దాం, మళ్ళీ రివర్స్ సిస్టమ్ మళ్ళీ వెనక్కి వెళ్ళడం లేదు తప్పితే. సో అది ముంబై సెంట్రల్ టెర్మినల్ రైల్వే స్టేషన్. సో మొత్తం ముంబై సెంట్రల్ అనేది ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్. అలాగే సిఎస్ఎంటీ టెర్మినల్ రైల్వే స్టేషన్, ఎన్టీటీ టెర్మినల్ రైల్వే స్టేషన్ అనమాట. ఈ 3 మనకి టెర్మినల్ రైల్వే స్టేషన్స్ అనమాట మనకి. అలాగే బ్యాండ్రా కూడా ఈ టెర్మినల్ రైల్వే స్టేషన్స్ అనమాట. ఈ 4 ముంబైలో. ఏ ట్రైన్ వచ్చినా సరే ఆ ట్రైన్ అక్కడితో ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళడమే, ఇంకా ఆప్షన్ లేదు దానికి, ముందుకే వెళ్ళదు. సో మనమైతే ఇప్పుడు ముంబై సెంటర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూద్దాం మరి ప్లాట్ఫామ్ ఎటువైపు వచ్చిందో చూద్దాం. ప్లాట్ఫామ్ అయితే మరి కనపడట్లేదు. సో ప్లాట్ఫామ్ మనకి అటువైపు వచ్చింది. సో అటువైపు వెళ్ళి మనం క్యాప్చర్ చేద్దాం. సో ఏదో ట్రైన్ ఐ థింక్ ట్రైన్ ఇది ఇది ముంబై న్యూఢిల్లీ తేజస్ రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఐ థింక్ ఇది ఇప్పుడు డిపార్చర్కి రెడీ అవుతున్నట్టుంది. డిపార్చర్కి రెడీ అవుతుంది అన్నమాట. ఇది ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తుంది. ఐ థింక్ ఇది 6 or 7 కల్లా వచ్చేస్తుంది అన్నమాట. ముంబై సెంట్రల్ న్యూఢిల్లీ తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఐ మీన్ ప్రిపేర్ అవుతుంది. ఇంకా టైం ఉంది దానికి డిపార్ట్ అవ్వడానికి.
సో మనమైతే ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే మనం ఎంటర్ అయిపోయాం. సో యాజ్ ఐ డిస్కస్ మనం ముంబై సెంట్రల్ అనేది ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్. సో 8 అయినా సరే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ రివర్స్ వెనక్కి వెళ్ళడమే. ఇంతకు ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం మనం? ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాం మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే రాజధాని ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఇక్కడతో మన జర్నీ ఫినిష్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడే మీకు ముందుకెళ్ళి అది టెర్మినల్ జంక్షన్ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ జర్నీ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంకా ముందుకెళ్ళి మీకు టెర్మినల్ స్టేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. సో వెనకాల టికెట్ చెక్కింగ్ మీద జరుగుతుంది. సో ఎవరైనా టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తాం అనుకునే కొంచెం జాగ్రత్త. అందరిని అడుగుతున్నారు, ఫ్యామిలీ ఉన్నా సరే వాళ్ళని కూడా ఆపి మరి అడుగుతున్నారు. సో నెక్స్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు కొంతమంది ఉంటారు ఏముంటుంది అడగాలనుకుంటారు. సో చూసుకొని టికెట్ తీసుకొని ట్రావెల్ చేయండి. 150 రూపాయలు తక్కువ వచ్చేదానికి 300-400 టికెట్ పైన వేయించుకోవడం అవసరం అని చెప్పండి. సో ఇప్పుడైతే నేను టెర్మినల్ దగ్గరికి వచ్చాను. మీకు టెర్మినల్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి. ఫుల్ చేసిన టైం అయితే అన్నమాట రాయపురం 20545 మ్యాప్ 7. సో మనకి టెర్మినల్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడతో స్టేషన్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఈ టెర్మినల్ సరే ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకే దీన్ని టెర్మినల్ స్టేషన్ అంటారు. అండ్ నైట్ 9 o'clockకి నా CSMT నుండి హైదరాబాద్కి ట్రైన్ ఉంది. అది కూడా నేను జనరల్లో నుండి చేస్తున్నాను. సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ CU CSMT మిషన్ సాగర్ స్పెషల్గా కలుద్దాం మళ్ళీ.